ఏ టైర్లో వెళ్ళారు యాక్చువల్లీ? పోచంపల్లి చీర. అవునా? హ్యాండ్లూమ్ తెలంగాణ. ఓకే. అంటే మీరే అనుకున్నారా లేకపోతే అమ్మ నాన్న ఏదైనా లేదు శారీ అది బాగుంటుంది అని? శారీ అని ఖచ్చితంగా ముందే ఫిక్స్ అయ్యాము. బట్ ఏ శారీ అనేది చూస్తున్నాం అనమాట. అప్పుడు బనారస్వి కాకుండా తెలంగాణ చీరలు వేసుకుంటే బాగుంటుందని అనిపించింది. సో తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. సో ఇవి ఉంటాయి కదా, గద్వాల్ చూశాను, తర్వాత నారాయణపేట చీరలు చూసాము, పోచంపల్లి చూసాము, అండ్ మంగళగిరి చీరలు ఇవన్నీ చూసాము. ఒకటి పోచంపల్లి శారీ మటుకు చాలా బాగుండింది. ఇట్ వాజ్ లుకింగ్ వెరీ డీసెంట్ ఆఫీసర్ లాగా. సో చూసిన వెంటనే అందరికీ నచ్చింది అది. అండ్ ఐ వోర్ దట్ బ్లాక్ అండ్ వైట్ పోచంపల్లి. ఓకే. ఓకే. నిన్న కేటీఆర్ గారిని కలిసినప్పుడు కూడా సార్ కూడా పోచంపల్లి షాలా ఇచ్చారు. హీ వాజ్ వెరీ అడమెంట్, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి, హ్యాండ్లూమ్ షాలే వేస్తానని చెప్పి ముందు వేరే షాల్ ఇచ్చినా మార్పించి అది ఇచ్చారు. ఓకే. ఓకే. ఫైనల్గా సివిల్స్ ఆస్పిరెంట్స్ అందరికీ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు ఆల్ ఓవర్గా? డూస్ అంటే ఫస్ట్లీ ప్లానింగ్ అండ్ స్ట్రాటజైజింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ ఐ థింక్ ఐ పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ మై ఎంబీఏ తర్వాత ఏమైందంటే లైఫ్లో యూ హ్యావ్ టు ఓన్ అప్ యువర్ లైఫ్. మేము చేసే చిన్న చిన్న సేల్స్ కాల్స్ అయినా ఏవైనా మీరు ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటారు కదా, మీ లైఫ్ నెక్స్ట్ ఇంకా అలాగే ఉండబోతుంది. బికాజ్ వన్స్ యువర్ అవుట్ ఆఫ్ ద స్టూడెంట్ వే, ఒకసారి స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ యాజ్ అన్ అడల్ట్ లైఫ్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. యూపీఎస్సీని కూడా యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ లైక్ దట్. ఇట్స్ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్స్ లైక్ అ థింగ్ యూ హ్యావ్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఇట్. సో ఎలాగా చదవాలనుకుంటున్నారు, ఏది మీ వీక్నెస్, మెయిన్సా ప్రిలిమ్సా, ప్రిలిమ్స్లో ఎక్కడ వీక్, ఎందుకు వీక్, మెయిన్స్లో మీ స్ట్రెంగ్స్ ఏంటి, స్ట్రెంగ్స్ మీద మీరు ఎలా ప్లే చేయాలి. క్రియేటివ్గా రాయడం అనేది దట్స్ మై స్ట్రెంగ్త్. ఐ న్యూ ఇట్ ఫ్రమ్ అ వెరీ బిగినింగ్. సో దాని మీద నేను ఎక్కువ ప్లే చేసేదాన్ని. థింకర్స్ రాయడం కానీ ఏమన్నా పేర్లు గుర్తుపెట్టుకొని రాయడం అవి నాకు రావు. సో అది కొంచెం పక్కన పెట్టి దీని మీద ఎక్కువ రాసేదాన్ని. సో ప్లానింగ్ అండ్ స్ట్రాటజైజింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ద సెకండ్ థింగ్ ఇస్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ యుర్ గివింగ్ ఫర్ జిఎస్. జిఎస్ ఆప్షనల్స్కి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇచ్చేసి మెయిన్స్ ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఉంటాయి లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, మళ్ళీ ఎథిక్స్, ఎన్వైర్మెంట్, దెన్ ఎస్ఏ, వీటికి తక్కువ టైం ఇస్తారనమాట. దీనివల్ల మనం ఎక్కడైతే స్కోర్ చేయగలమో అక్కడ మిస్ అయిపోతాం. ఇప్పుడు 100 మంది ఒక ర్యాట్ రేస్లో ఒకవైపు వెళ్తున్నారు, అందుకని మనం వెళ్తే కష్టం. మీకు ఎక్కడ వస్తుంది చూసుకోవాలి. యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ సీ. సో అన్ని పేపర్స్కి యూ హ్యావ్ టు గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ దోస్ పేపర్స్. థర్డ్, ఆప్షనల్, బీ వెరీ వెరీ షూర్ ఆఫ్ వాట్ యుర్ చూసింగ్. ఆప్షనల్ ఇస్ అ మేక్ అండ్ బ్రేక్. మీరు ఎందుకు చూస్ చేసుకున్నారో ఆప్షనల్ అనడానికి మీకు ఒకసారి ఏమవుతుందంటే ఒక అటెంప్ట్ అయ్యాక, సెకండ్ అటెంప్ట్ అయ్యాక ఆప్షన్లో తక్కువ వస్తున్నాయి అనుకోండి, యుల్ స్టార్ట్ థింకింగ్ వై నేను మార్చుకోవాలి. దట్ బికమ్స్ అ హెడేక్. ఫస్ట్ యూ హ్యావ్ టు బి వెరీ షూర్ వై యు ఆర్ పికింగ్ దట్ ఆప్షనల్. బికాజ్ ఒకసారి ఆప్షనల్ మీరు కరెక్ట్గా చేసుకుంటే మీకు మీరు జిఎస్లో ఎంత బాగా చేసినా ఆప్షన్లో తక్కువ వస్తే మీ సర్వీస్ పడిపోతుంది. ఐఏఎస్ అనుకుంటే మీకు అది రాకపోతుండొచ్చు, లేకపోతే డిఫెన్స్ సర్వీస్ అవి వస్తాయేమో. సో పికింగ్ ఆప్షనల్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ షుడ్ నో వై యూ పికింగ్ దట్ ఆప్షనల్. ఎవరో చెప్పారని, ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని కాకుండా మీకు వర్క్ అవుతుందా లేదా అనేది అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్. These are 3 points, and the final important point is you should know why you are doing civil services. It has to be very very sure and strong. Unless you have it very strongly in yourself, adi cheyadam anedi complete ga it's mentally tiring, psychologically tiring, physically tiring, financially also tiring. So you will have 100 things why you should not, ante that you will feel like this is becoming too tough. But if you have your why as very strong, avanni manam daatagalam. It becomes very simple. Headache tagipotundi. So these are very very important, and I wish that everyone comes to the service for the sake of service and not for power. చాలా మంది ఇప్పుడు కూడా they keep asking me how do you feel the power ani. It's not about the power. You should not come for it. You should come for the sake of serving the people. You should come for what the service is about.
అది కనుక ఉంటే ఐ థింక్ మీకు ఎలాంటి పోస్టింగ్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు డూ వెల్. పవర్ కోసం రావద్దు అనేది సంథింగ్ ఐ వాంట్ టు టెల్. అండ్ డోంట్స్ అంటే ఫస్ట్ ఈజ్ అందరినీ చూసి భయపడద్దు. భయపడినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు సెల్ఫ్ డౌట్ చేసుకుని కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గితే యువర్ మైండ్ వోంట్ వర్క్ ఇన్ ద మోస్ట్ ఆప్టిమల్ లెవెల్. మైండ్ వర్క్ చేయనప్పుడు యూ వోంట్ పర్ఫామ్ వెల్. అది మళ్ళీ స్ట్రెస్ అవుతుంది, మళ్ళీ యువర్ కాన్ఫిడెన్స్ డ్రాప్స్. సో డోంట్ బీ intimidated by the number of people who are writing it or the number of people who are having so many degrees behind them and writing the exam. How that becomes an issue. స్టార్టింగ్లో ఏమన్నారు చాలాసార్లు, ఓకే యూ హ్యావ్ దిస్ NIT IIM డిగ్రీస్, యూ షుడ్ బీ ఈజీ ఫర్ యూ. అలా ఏం కాదు. చాలామంది ఐఎమ్స్ నుంచి వచ్చి రాసి రాకుండా 2 years 3 years ఇక్కడ పోయి మళ్ళీ కార్పొరేట్లో సేమ్ లెవెల్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ డిగ్రీస్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఎగ్జామ్ ఈజ్ వెరీ వెరీ ఈక్వల్ బేసిస్ అనమాట. ఎక్కడ డిస్క్రిమినేట్ చేయదు. ఇట్స్ యాజ్ టఫ్ యాజ్ ఇట్ ఈస్ టు ఎవ్రీ వన్. ఎంత మీరు డిగ్రీలు చేసినా ఇది అడిగేది వేరేది కదా. సో డోంట్ ఫియర్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు భయపడొద్దు. అండ్ సెకండ్ థింగ్, డోంట్ గో ఇన్ స్టార్ట్ ఎనీథింగ్ ఆన్ అ నెగిటివ్ ఫేస్. లైఫ్లో ఒకసారి అంటే ఇప్పుడు వాడికి చాలాసార్లు మనకేమైంది, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే దానికి ఆన్సరు వాడికి ఏదో ఉంది కాబట్టి వాడికి వచ్చింది అనే దాంతో రిప్లైలు ఇస్తారు. ఐవ్ సీన్ ఇట్ ఇన్ మెనీ ప్లేసెస్, మెనీ యూట్యూబ్లో కమెంట్స్ అవి చూస్తుంటాను. యూ షుడ్ నెవర్ బీ నెగిటివ్ ఇన్ లైఫ్, ఈవెన్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఆర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో. ఆ అప్రోచ్తో మొదలైతే అన్నీ నెగిటివ్గానే ఉంటాయి. అండ్ యూ విల్ స్టార్ట్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ అండ్ లైఫ్ బికమ్స్ టఫ్. UPSC కూడా టఫ్ అయిపోతుంది అప్పుడు. సో దట్ నెగిటివిటీ ఈజ్ సో మచ్ ఇన్ ఢిల్లీ. మీరు అన్నారు కదా, అదంతా ఆ ఎన్వైర్న్మెంట్ అంతా కొంచెం భయంగా కనిపిస్తుంది. దిస్ బికాస్ ఆఫ్ ఇట్. సో మచ్ ఆఫ్ నెగిటివిటీ, సో మచ్ ఆఫ్ టెన్షన్, స్ట్రెస్, దట్ షుడ్ నాట్ బీ దేర్. అండ్ థర్డ్లీ, మీకు ఇంకోటి, పీపుల్ డోంట్ రీచ్ అవుట్. సంథింగ్ ఐ లర్న్డ్ ఇన్ MBA. మనకి చాలా మన ప్రాబ్లమ్స్ వెళ్ళి ఎవరికన్నా చెప్తే సాల్వ్ అయిపోతాయి వెంటనే. ఇలా మనం చెప్పము, మనం రీచ్ అవుట్ అవ్వము. మన ప్రాబ్లం ఏంటి, మీరు ఆన్సర్స్ కొన్నిట్లో రాయలేకపోతున్నారు, మీకు ఎవరో టాపర్ కాంటాక్ట్ ఉంది, మీరు అడగండి. వాళ్ళు ఆ రోజు రిప్లై చేయలేకపోతే మళ్ళీ చేస్తారేమో, బికాస్ దే విల్ బీ టైడ్ అప్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లేకపోతే మీ మెంటర్ ఉన్నారు, ఒక 2 సార్లు రిప్లై ఇవ్వలేదు అనుకోండి, ఇంక మానేస్తారు. హీఈస్ నాట్ డూయింగ్ ఇట్. మీ పని మీరు వినాలి, మీరు వెంటపడాలి, మీరు చేయించుకోవాలి. పని జరిగించుకోవడం కోసం యూ హ్యావ్ టు డూ ఇట్. మీకే యూజ్ అవుతుంది తర్వాత. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు టెల్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.